హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క శ్రేష్టమైన మరి పూజింపదగిన మరి అత్యున్నతమైన నామంలో మీ అందరికీ ప్రత్యేక శుభాలు ప్రకటిస్తున్నాను. నేను మీ జాషువా కర్రావుల ఫ్రమ్ అబండెంట్ లైఫ్ ఫెలోషిప్ సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరం. నా ఆత్మీయ తండ్రి గారు రెవరెంట్ విజయ్ కుమార్ అయ్య గారు. హల్లెలూయా. మరి ఈరోజు చూసుకున్నట్లయితే దేవుని నా ప్రియ సంగమా, ఈరోజు కీర్తనల గ్రంథం నుంచి 119వ అధ్యాయం నుంచి 153వ వచనం మనం ధ్యానాంశంగా ఈరోజు మనం తీసుకుందాం. హల్లెలూయా, ధ్యానం చేసుకుందాం. ఇంతకంటే మరి ముందు మరి మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. దేవుని యొక్క కుటుంబం మీ అందరూ తోడుగాక నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. మరి కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల దేవ యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి మీ పరిశుద్ధమైన పాదల వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. తండ్రి ఇదిగో ఈరోజు ఈ క్షణం తండ్రి ఈ రీతిగా తండ్రి మీరు మమ్మల్ని నిలబెట్టుకున్న ఈ విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఎవరీవన్. చూడండి ప్రియ సహోదరులారా, మరి ఒకవేళ మీరు అక్కడ బైబిల్ ఉండొచ్చో తెరవండి. ఒకవేళ లేనట్లయితే మరి శ్రద్ధగా వాక్యాన్ని వినగలని నా యొక్క మనవి. కీర్తనలు 119వ అధ్యాయం 153వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమును మర్చువాడను కాను, నా శ్రమని విచారించి నన్ను విడిపింపుము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ కీర్తనకారుడు, ఆ రైటర్, ఆ రచయిత ఏమంటున్నాడనంటే, ప్రభు ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ భక్తుని ప్లేస్లో ఒకసారి నిన్నే అప్లై చేసుకోండి. హల్లెలూయా. అయితే వివరణలోకి వెళ్తాం మనము. నేను నీ ధర్మశాస్త్రం మర్చివాడను కాను అనంటే, నేను నీ ఉపదేశాన్ని మర్చివాడను కాదు. మీరైతే ఏవైతే మాకు ఇచ్చారో, ఏవైతే మాకు ఆజ్ఞలు ఇచ్చారో, ఏవైతే మరి మేము ఎలా ఉండాలో, మరి ఈ యొక్క జీవితం ఏంది, ఈ యొక్క సిచ్యువేషన్కి మరి ఎట్లుండాలి మనము అని మరి ఈరోజు దేవుడు నీకు నాకు మా యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మరి నేను నీ ధర్మశాస్త్రం మర్చివాడను అంటే, నేను నీ ఉపదేశాన్ని మర్చివాడను కాను అని అంటున్నాడు. నీ ఉపదేశం అంటే మీరు ఏదైతే బోధిస్తున్నారో, మీరు మాకైతే ఏదైతే ఇస్తున్నారో, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని మీరైతే మాకు ఏవైతే నేర్పిస్తున్నారో, అయితే వాటిని నేను మర్చివాడను కాను అని అంటున్నాడు. హల్లెలూయా. అయితే నా శ్రమని విచారించి నన్ను విడిపింపుము అంటున్నాడు. అంటే నా యొక్క బాధ, శ్రమ అంటే ఆ యొక్క బాధను విచారించి, అంటే దాన్ని ఒక డిస్కషన్ డీల్ చేసి నన్ను నడిపించు, నన్ను విడిపింపు అంటున్నాడు. ఆ యొక్క సిచ్యువేషన్లో ఏ అయితే బంధకాలలో ఉన్నాడో అందులో నుంచి విడిపించిన ప్రభువా, నేనైతే ఉన్నానో అలాంటి సిచ్యువేషన్లో ఎన్నో కష్టాలలో ఉన్న, శ్రమంలో ఎక్కువగా అలాంటి సిచ్యువేషన్ నుంచి నన్ను విచారించి నన్ను విడిపించు అంటున్నాడు. హల్లెలూయా. అయితే చూసుకున్నట్లు మనకి ఈ భాగంలో ఈ రచయిత, రైటర్ గొప్ప కష్టంలో ఉన్నట్టు తెలుస్తుందండి. హల్లెలూయా. అయితే ఏమంటున్నాడంటే, దేవుణ్ణి కోరుతున్నాడు, దేవా తన సంగతి అంటే నా సంగతి విచారించు, మీ యొక్క జ్ఞానము కృప చొప్పున నన్ను కడతీర్చాలనుకుంటున్నా, అంటే నన్ను విడిపించు, ఆ యొక్క బంధకాల నుంచి విడిపించు అని ఈరోజు ఆ యొక్క రచయిత, రైటరు మరి దేవుని సన్నిధిలో మొదలుపెడుతున్నాడండి. హల్లెలూయా. అయితే ఆ రచయిత ప్లేస్లో ఈరోజు నువ్వు ఉన్నావా? నీ కష్టాలు ఉన్నాయా? నా కష్టాలు ఉన్నాయా? మరి కష్టాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుడు చెప్తున్నాడు, నన్ను ఆశ్రయించు బిడ్డ అని. దేవుడు ఏమంటున్నాడంటే అంటే అలా అంటున్నాడు. దేవుడు నన్ను ఆశ్రయించు అన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా ఇదిగో నా గురించి విచారణ చెయ్యి, ఎంక్వైరీ చేయి, విచారించు నా గురించి. నా యొక్క జ్ఞానం కాదు ఇక్కడ, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క కృప చొప్పునే ఈరోజు తండ్రి నన్ను విడిపించు, నన్ను బయటకు తీ అని అంటున్నాడు. హల్లెలూయా. చూసుకున్నట్లయితే సామ్స్ చాప్టర్ 119 and 150 verse 1 చూసుకున్నట్లయితే, కన్సిడర్ మై అఫ్లిక్షన్ అండ్ రెస్క్యూ మీ. కన్సిడర్ మై అఫ్లిక్షన్ అండ్ రెస్క్యూ మీ, ఫర్ ఐ డు నాట్ ఫర్గెట్ యువర్ లా. హల్లెలూయా. అయితే చూసుకున్నట్లయితే మరి ఇన్ దిస్ సెక్షన్ the writer in his great trouble, in this section the writer in his great trouble asks God to look into his case. Hallelujah. And deal with him according to his wisdom and glory. Hallelujah. చూడండి ఎంత గొప్పగా దేవుడు ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఆ భక్తుల వల్ల, రచయిత, ఆ రైటర్ వల్ల ఈరోజు మనం ఉన్నాము. అయితే దేవుని యొక్క కృప మన నడిపి, ఆ యొక్క జ్ఞానంతో ఈరోజు నడిపించుకున్నాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.